చూస్తున్నాం మేడ్చల్ జిల్లాలో బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. మాజీ మంత్రి మల్లారెడ్డి నియోజకవర్గంలోని 19 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరనున్నారు. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మేకల కావ్యపై 19 మంది అసమ్మతి కార్పొరేటర్లు అవిశ్వాసం పెట్టారు. మేయర్ మేకల కావ్య ఒంటెద్దు పోకడకు పోతోందని సొంత పార్టీ నేతలే మండిపడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కొత్తగా ఎన్నుకున్న మేయర్ తోని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలని కాంగ్రెస్ నేతలు చూస్తున్నారు. చూస్తున్నాం మేడ్చల్ జిల్లాలో బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలిన పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, పూర్తిగా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి 19 మంది కార్పొరేటర్లు ఇటు అసంతృప్తితో అసమ్మతి వెలగక్కుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇటు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలిందని చెప్పొచ్చు. 19 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ లోకి వెళ్ళడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో మేయర్ మేకల కావ్య ఒంటెద్దు పొగడ్లకు వ్యతిరేకంగా వారంతా కూడా సొంత పార్టీ కార్పొరేటర్ బీఆర్ఎస్ కార్పొరేటర్లు అందరూ కూడా ఏదైతే అవిశ్వాస తీర్మానాన్ని పెట్టారు. మేడ్చల్ జిల్లా కలెక్టర్ కూడా అవిశ్వాస తీర్మానాన్ని ఇచ్చారు. ఈ నేపథ్యంలో 19 మంది కార్పొరేటర్లు అందరూ కూడా ఏదైతే అవిశ్వాస తీర్మానం పెట్టి వారంతా కూడా టూర్ కు పడినటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీని కూడా రాజీనామా చేసి కొత్తగా ఏదైతే ఎన్నుకోబోయేటటువంటి మేయర్ తో కాంగ్రెస్ పార్టీలోకి చేరుతామని కూడా వారు వెల్లడిస్తున్నారు. గత కొంతకాలంగా ఏదైతే మేయర్ కావ్యకి వ్యతిరేకంగా వారంతా కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఒంటెద్దు పోకడలకు వ్యతిరేకంగా అంటే ప్రతి దాంట్లో కూడా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడము, మిగతా కార్పొరేటర్లను కౌన్సిల్ లో కానివ్వండి ఇతర విషయాల్లో కలుపుకోకుండా ఒంటెద్దు పోకడలతో వెళ్తున్నటువంటి నేపథ్యంలో మేయర్ కావ్యకు వ్యతిరేకంగా గత ఏడాది క్రితం కూడా వారు ఏదైతే ఈ 19 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఆ సమయంలో ఏడాది క్రితం కూడా మాజీ మంత్రి మల్లారెడ్డి వారందరినీ కూడా అసంతృప్తిగా ఉన్నటువంటి వారిని కూడా బుజ్జగించే ప్రయత్నం చేశారు. దాని తర్వాత కొంతకాలంగా అంటే ఎన్నికలు రావడం, దాని తర్వాత పరిస్థితుల దృష్టి అంతా కూడా కొంతకాలంగా పూర్తిగా సైలెంట్ గా ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఒకసారిగా మరోసారి అవిశ్వాస తీర్మానం పెట్టి వార్తల్లోకి ఎక్కినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే ఉన్నటువంటి మల్లారెడ్డికి మాత్రం భారీగా షాక్ ఇచ్చారు కార్పొరేటర్లు. దీంతో పాటు ఇక మిగిలిన సంబంధించినటువంటి ఫిర్జాది కూడా కానివ్వండి బోడుపల్లి కార్పొరేటర్ లో కూడా చాలా మంది కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం పెట్టడానికి సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. త్వరలోనే ఈ 19 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరున్నారు. రైట్, థ్యాంక్ యూ హనుమాన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.